దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దళితులపై హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు అగ్రవర్ణాలకు పేటెంట్ హక్కుగా మారినట్టు ఈ ప్రభుత్వాలు పనితీరుగా ఉందని బద్వేలు దళిత ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం నాడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో అగ్ర కులస్తులకు చెందిన ఒక వ్యక్తి దళితుడైన నవీన్ను అక్రమంగా అన్యాయంగా ఒక లాడ్జికి తీసుకొని పోయి చిత్రహింసలు పెడుతూ లాఠీతో కొడుతూ ఆ విషయాన్ని ఒక వీడియో తీసి ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పంపడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితులను టార్గెట్ చేసి హింసిస్తూ వెలివేస్తూ భౌతిక దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే మరి దళితుల రక్షణ చట్టాలు ఏమయ్యాయని ఆయన పేర్కొన్నాడు. అయితే దళితులపై దాడులు జరగవు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరగవు. కానీ అవన్నీ పేపర్ స్టేట్మెంట్ కు ప్రజలకు కలవలి మాటల వరకే దళిత సంఘాలకు చట్టాలు అయ్యి అని చెప్పి లేనిపోయినట్టు చెప్తారు. మరి నేడు ఇటీవలనే తిరుపతిలో వరుసగా జరుగుతున్నాయి. గతంలో ఒక పిల్లోడు బైక్ లో పోతాంటే వాడిని కొట్టి కళ్ళ కార్యం కొట్టేసి మా యూదులోంచి పోతాను వాడు బైక్ ను ఒక దళితుడు అని చెప్పని ఎంత నీచమైన పని ఆ అబ్బాయిని కొట్టేసాడు. మరి ఇటీవల ఒక అబ్బాయిని లాడ్జీలో బంధించి వాడిని భయంకరంగా కొట్టి వాడి ఒళ్ళంతా క్షుణ్ణమయ్యేట్టు చేసి వాళ్ళ నాయనకు వీడియో తీసి పంపడం చాలా చిగ్గుచేటే పని. మేము ఒకటే చెప్తాను, మీరు కొట్టే మాకు దెబ్బలు తగిలితే మేము కొడితే మీకు దెబ్బలు తగలవా? కనుక జాగ్రత్త. ఎస్సీ ఎస్టీ జోలికి వచ్చినారంటే కబడార్. మేము చెప్పేది ఒకటే, ఏ పొద్దు అయితే తిరగబడతామో ఆనాడే నిజమైన స్వాతంత్రం. కానీ కోనేరు రంగారావు సిఫారసులు ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఆ సిఫారసులు అమలు చేస్తే దాని ద్వారా వచ్చే ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా గట్టిగా అమలయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతి శనివారం పాటు డిఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దళితపేటలో పనుకోవాలా. కానీ అవగాహన సదస్సులు పెట్టాలి. ఇట్లాంటి అధికారులు ఎవరు పట్టించుకోక, ఈ కోనేరు రంగాల సిఫారసులను పట్టించుకోక ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఒకరోజు 2 సార్లు ఈ నైట్ దళితవాడలో నిద్ర చేయడం, దళిత యువకుడిని దారుణంగా కొట్టి అతన్ని దండం పెట్టినా గానీ, కాళ్ళు పట్టుకునే గానీ అతన్ని వదిలిపెట్టకుండా భయంకరంగా కొట్టిండు ఒక వ్యక్తి, ఒక అగ్రకులమైన వ్యక్తి. అతన్ని కొట్టింది కాక అతని వీడియో కూడా వాళ్ళ కుటుంబానికి చేరవేసి నీ బుద్ధి పట్టిన పని చేసుకోండి, మేము ఇట్లే చేస్తాము, మీ దళిత వాళ్ళను ఇట్లే కొడతాము, ఇట్లే తంతాము, మీరు బుద్ధి పట్టని చేసుకోరని ఒక వీడియో కూడా వాళ్ళకు పంపించడం జరిగింది. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు హోంమంత్రికి తెలియదా, ముఖ్యమంత్రికి తెలియదా, ఉప ముఖ్యమంత్రికి తెలియదా? ఇక మీదట ఇలాంటి దాడులు జరిగితే మీరు వెంటనే దాన్ని ప్రశ్నించండి, దాన్ని ఖండించండి. ఇక మీద